నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. థైరాయిడ్లో మోస్ట్ కామన్ హైపోథైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ హైపోథైరాయిడ్ అన్నది 90% మందిలో ఉండేది ఈ హైపోథైరాయిడే ఉంటుంది. దీన్ని మనం లావుగా అయ్యే థైరాయిడ్ కూడా అంటూ ఉంటాం అన్నమాట. చాలామందికి ప్రెగ్నెన్సీలో వస్తుంది, పోతుంది, కొంతమందికి పర్మనెంట్గా కూడా ఉండిపోతుంది అనమాట. ఇది మామూలుగా థైరాయిడ్ అనేది టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బట్టి చూస్తాం. ఇది 0.3 నుంచి 5.5 మధ్యలో ఉండాలి. కానీ 5.5 కంటే ఎక్కువ అంటే 6, 10, 11 అలా టీఎస్హెచ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ హైపోథైరాయిడ్, లావుగా అయ్యే థైరాయిడ్ ఏదైతే ఉందో ఇది 2 రకాలు ఉంటుంది. ఒకటి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన థైరాయిడ్ అనమాట. అంటే అయోడిన్ మన బాడీలో తక్కువ అవడం వల్ల ఈ థైరాయిడ్ అనేది వస్తుంది. ఇంకొక థైరాయిడ్ ఏంటి అంటే హాష్మోటోస్ థైరాయిడైటిస్ అంటాం. అంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దాని మీద యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్, అంటే మన బ్లడ్లో ఉండే యాంటీబాడీసే అటాక్ చేసి మనకి ఆ T3, T4 లెవెల్స్ అనేవి తగ్గుతుందన్నమాట. దీనివల్ల వచ్చే థైరాయిడ్నే హాష్మోటోస్ థైరాయిడైటిస్ అంటాం. ఇప్పుడు T3, T4 తగ్గడం వల్ల ఈ టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరుగుతుంది. మనం ఇలా అనుకోవచ్చు, T3, T4 తగ్గుతుంది కదా, మరి టీఎస్హెచ్ ఎందుకు పెరుగుతుంది అంటే దాన్నే నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం. ఈ పేరే హైపోథైరాయిడ్ అంటే తక్కువ థైరాయిడ్, కానీ మరి టీఎస్హెచ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఈ T3, T4 అనేది తగ్గడం వల్ల మన బ్లడ్లో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇదేంటంటే ఇంకా ఎక్కువ థైరాయిడ్ స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి టీఎస్హెచ్ అనేది పెరుగుతుంది. సో దీన్ని హైపోథైరాయిడ్ అంటాం. ఇప్పుడు మనం దీనిలో ఉండే మెయిన్ లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి. దీనిలో మెయిన్గా మనకు కనబడే లక్షణాలు ఏంటి అంటే ఎక్కువగా 100% కనబడే లక్షణాలు ఏంటంటే లావుగా అవ్వడం, అంటే ఒబీస్, బాగా లావుగా అవుతూ ఉంటారు ఈ థైరాయిడ్ స్టార్ట్ అయినప్పుడు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండకపోవచ్చు కానీ మెల్లగా ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత మెల్లగా బాడీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్ల. నెంబర్ 2, వీళ్ళు ఎక్కువ లేజీనెస్ ఉంటుంది, అంటే ఎక్కువ నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది, పొద్దున్న లేవడం ఇబ్బంది అవుతుంది, చాలా లేజీగా ఉంటారు. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే హెయిర్లో జుట్టు అన్నది విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది అనమాట ఈ హైపోథైరాయిడ్ ఎవరిలో అయితే ఉంటుందో. ఇంకోటి కోల్డ్ ఇంటాలరెన్స్, అంటే చలికి తొందరగా తట్టుకోలేరు. వీళ్ళు లావుగా ఉంటారు, తక్కువ తింటారు, కానీ బాడీలో ఏంటంటే లావుగా ఉండేవాళ్ళు నార్మల్గా అయితే చలికి తట్టుకుంటారు, కానీ వీళ్ళు చలికి అంత త్వరగా తట్టుకోలేరు. ఇంకొకటి స్కిన్ డ్రై అవ్వడం, కానీ ఎప్పుడైనా చూడండి వాళ్ళ స్కిన్ కూడా చాలా డ్రైగా ఉంటుంది. కొంతమందిలో మోషన్ ప్రాబ్లం, ఇంకోటి గొంతు బంగరు బారడం. అట్ ద సేమ్ టైం వీళ్ళు చెప్పాలి అంటే చాలా లోగా ఉంటారు ఎప్పుడు, అంటే డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వేరే థైరాయిడ్లో కొంచెం యాక్టివ్గా హార్ట్ రేట్ పెరిగి యాంగ్జైటీ ఉంటుంది, ఈ థైరాయిడ్ అలా కాదు, బాగా ఏంటంటే ఎప్పుడు డిప్రెషన్గా చాలా లోగా ఉంటూ ఉంటారు. దీనికి మనం సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆడపిల్లల్లో మెచ్యూరిటీ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తొందరగా పెద్ద మనిషిగా అవ్వకపోవడం అలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి లేడీస్లో. పిల్లల్లో ఏంటంటే గ్రోత్ ఎఫెక్ట్, అంటే తొందరగా పొడవుగా అవ్వకపోవడం, లేదా ప్రెగ్నెన్సీ టైంలో మనం కంట్రోల్ చేయకపోతే బేబీకి చాలా రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, లైక్ రెటినిజం అని వేరే రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే మనం ఇది ముందుగానే మనం కనిపెట్టి ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సిమ్టమ్స్ చెప్పి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే అయోడిన్ థెరపీ ఇస్తాం. ఈ అయోడిన్ ట్రీట్మెంట్ అనేది మనం లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. ఒక్క ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ అయితే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు హైపర్ థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఇండియాలో మోస్ట్ కామన్ కాదు, కానీ వరల్డ్ వైడ్, అంటే వేరే దేశాల్లో చాలా కామన్ అనమాట. ఇండియాలో ఓన్లీ 10%కి ఈ హైపర్ థైరాయిడ్, అంటే ఈ సన్నగా అయ్యే థైరాయిడ్ అనేది ఉంటుంది. దీనిలో ఏమవుతుంది అంటే T3, T4 అనేది పెరుగుతుంది, టీఎస్హెచ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే T3, T4 పెరగడం వల్ల బ్లడ్లో మనకి ఆటోమేటిక్గా టీఎస్హెచ్ లెవెల్స్ అనేది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రొడక్షన్ అనేది తగ్గించడం వల్ల తగ్గుతుంది అనమాట.
దీనిలో ఈ హైపర్ థైరాయిడ్ ఏదైతే ఉందో దీనిలో కొంచెం సిమ్టమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ హైపర్ థైరాయిడ్ లైక్ దాని కంప్లీట్గా హైపోథైరాయిడ్కి ఆపోజిట్ సిమ్టమ్స్. అంటే ఈ హైపర్ థైరాయిడ్లో ఏముంటాయి, హైపోలో లావుగా అవుతాం, ఈ హైపర్లో ఏంటంటే బాగా సన్నగా అయిపోతూ ఉంటారు. వీళ్ళకి హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది, అంటే వీళ్ళు తొందరగా సన్నగా ఉంటారు కానీ వేడిని తొందరగా తట్టుకోలేరు, అదొక ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు బాగా ఫుడ్ అయితే బాగా తీసుకుంటారు కానీ ఎప్పటికీ లావ్ అనేది అవ్వరు. ఇంకోటి మనం హైపోలో ఏంటంటే కొంచెం డిప్రెషన్ అనేది ఉంటుంది కదా, హైపర్ థైరాయిడ్లో యాంగ్జైటీ అంటే హార్ట్ రేట్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు కూడా టాకికార్డియా 110, 120, 130 పైనే ఉంటుంది హార్ట్ రేట్. అందుకే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రొపనలాల్ అనే ట్యాబ్లెట్ బీటా బ్లాకర్ ఇస్తాం, అంటే హార్ట్ రేట్ తగ్గడానికి ఆ ట్యాబ్లెట్స్ ఇస్తాం అనమాట. హార్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, అందుకే పాల్పిటేషన్ అనేది అంటే బాగా ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో కూడా హెయిర్ లాస్ అనేది చాలా కామన్. ఇంకోటి ఐసైట్, కంటి చూపు కూడా బాగా, కళ్ళు కూడా కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడ్కి ట్రీట్మెంట్ మనం 12 to 16 months వాడి యాంటీబాడీస్ కానీ అవి ఏమైనా చెక్ చేసుకొని అకార్డింగ్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ పెట్టుకుంటే కరెక్ట్గా మనం 40 mcg వాడి, అంటే కార్బిమజోల్ ఇస్తాం దీని ట్రీట్మెంట్. 40 mg నుంచి స్టార్ట్ చేసుకొని మెల్లగా తగ్గించుకుంటూ ఒక 12 నెలల నుంచి 16 నెలలకి ఆపేసేయచ్చు ట్రీట్మెంట్. లైఫ్ లాంగ్ అయితే మాత్రం దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం హైపర్ థైరాయిడ్కి ఈ కార్బిమజోల్ అనే ట్యాబ్లెట్ ఇవ్వమండి, ప్రొపైల్ థయోయురాసిల్ ఇస్తాం. అందుకే మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ముందు ట్యాబ్లెట్స్ మార్చేస్తూ ఉంటాం. ప్రొపైల్ థయోయురాసిలే మ్యాక్సిమం PTU 50 అని చెప్పి దొరుకుతుంది. సో ఆ ట్యాబ్లెట్ బేసిక్ డోస్ ఉంటుంది 50, అది మనం 150, 100 నుంచి స్టార్ట్ చేసుకుని మనం మెల్లగా తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుందండి. ఈ హైపర్ థైరాయిడ్ కూడా ప్రెగ్నెన్సీలో వచ్చేదైతే ప్రెగ్నెన్సీ తర్వాత పోయే అవకాశాలు 90% ఉంటాయి. థ్యాంక్ యూ.